హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మన రీజనింగ్ టాపిక్ వచ్చేసి సిరీస్ అండి. సిరీస్లో చాలా రకాల సిరీస్ ఉన్నాయి. రీజనింగ్లో మనము నెంబర్ సిరీస్ చూస్తాము, ఆల్ఫాబెట్ సిరీస్ చూస్తాము, అండ్ అలాగే నెంబర్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ చూస్తాము, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ చూస్తాము. అలాగా మనకు రీజనింగ్లో కూడా సిరీస్ అనే టాపిక్ ఉంది, న్యూమరికల్ ఎబిలిటీలో లాగా. సో నేను ఇవాళ మీకు ఆ సిరీస్ అనే టాపిక్ని ఈజీగా జస్ట్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయాలి అండ్ అలాగే మీ టైంని మీరు ఎలా సేవ్ చేసుకోవాలి అన్న విషయాన్ని నేను ఇవాళ చెప్పబోతున్నాను. ఇక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో అర్థం కాదండి. అందుకనే మీరు ఒకసారి మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఫాస్ట్గా మీ ఎగ్జామ్లో మీ టైంని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు చేరుతాయి. అండ్ అలాగే నెంబర్ సిరీస్లో మనకి క్వశ్చన్స్ ఇలా ఉంటాయండి. 3, 7, 13, 21, 31. ఇక్కడ మనకి మిస్ అయింది నెంబరు. ఆ నెంబర్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. అయితే మనకి రిలేషన్ ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3, 7, 13, 21, 31 ఎంత అంటున్నారు. ఇక్కడ మనకి గ్యాప్స్ కనబడుతున్నాయి కదండి, +4 అండ్ +6. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్లో ఎప్పుడైనా సరే గ్యాప్స్ని చూసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మల్టిప్లికేషన్ చూడాలి. తర్వాత ఎడిషన్ ఇచ్చిన నెంబర్కి +1 యాడ్ చేయాలా, ఏం యాడ్ చేయాలని చూడాలి. ఫస్ట్ ట్రిక్ అయితే ఇది. మనము గ్యాప్స్లో ఎంత వాల్యూస్ ఉన్నాయి అని చూసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి +8 అండ్ 21 + 30, 21 - 31 అంటే +10. అండ్ అలాగే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికంటే చూడండి 4, 6, 8, 10 అంటే 2 డిఫరెన్స్తో అవుతుంది. అక్కడ 10కి +12 యాడ్ చేస్తే 31కి 12 యాడ్ చేస్తే 43. మన ఆన్సర్ వచ్చేసి 43, రైట్. అండ్ చూడండి తర్వాత ప్రాబ్లం వచ్చేసి 13, 14, 18, 27 (68, 104). చూసారా, మధ్యలో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా చేయాలంటే 13, 14, 18 and 27 అండ్ అండ్ 68 and 104. చూసారా, ఇలాగే ఇచ్చినప్పుడు ఇలా రాసుకొని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్యాప్స్ని చూడాలని చెప్పాను కదండి. అయితే ఇక్కడ మన గ్యాప్స్ వచ్చేసి 13కి 14కి 1 యాడ్ చేశారు, 1 గ్యాప్ ఉంది చూడండి. అలాగే గ్యాప్స్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్యాప్స్ని చూస్తే ఇక్కడ 14కి 18కి 4 యాడ్ అవుతుంది. అండ్ అలాగే 18 to 27 9 యాడ్ అవుతుంది. అంటే మనకి కొంచెం స్ట్రైక్ అవుతుంది ఈ స్క్వేర్స్ నెంబర్స్ ఏమో అని చెప్పి చూద్దాం. చూడండి, 13కి 1 యాడ్ చేస్తే 14, 14కి 4 యాడ్ చేస్తే 18, 18కి 9 యాడ్ చేస్తే 27. అలాగే ఇక్కడ కూడా మనము స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఫర్ సపోజ్ 16 యాడ్ చేస్తే చూడండి, 16 యాడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేసి 27కి చూడండి, ఇక్కడ 27కి 16 యాడ్ చేస్తే 43 మన ఆన్సర్ అవుతుందండి. అండ్ అలాగే ఫర్ సపోజ్ మనం 43 ఇక్కడ రాద్దాము. చూడండి, 43 అనుకుందాం జస్ట్. ఇక తర్వాత మన లెక్క ప్రకారంగా 43కి 25 యాడ్ చేస్తే అంటే 5 స్క్వేర్ కదండి. 43కి 25 యాడ్ చేస్తే 8 అవుతుంది, 6 అంటే మన రిలేషన్ కరెక్ట్, రైట్. మనకి నెక్స్ట్ చూసినప్పుడు మనకి ఈ వాల్యూ అయితే కరెక్ట్గా వచ్చింది అంటే మన రిలేషన్ కరెక్ట్ అని అర్థం. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి 43 ఆన్సర్ అవుతుందండి. చూడండి, థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 1, 1, 8, 4, 27, 9 (6). ఇక్కడ చూడండి, మనకి స్క్వేర్స్ వాల్యూస్ కనబడుతున్నాయి, అలాగే క్యూబ్స్ వాల్యూస్ కనబడుతున్నాయి. అంటే మనకి రిలేషన్ ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. చూడండి, 1, 1, 8, 4, 27, 9 and 16. చూడండి, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇది 2 క్యూబ్ వాల్యూ కదండి, ఇది 2 స్క్వేర్ వాల్యూ, రైట్. ఇది 3 క్యూబ్ వాల్యూ అండ్ 3 స్క్వేర్ వాల్యూ, రైట్. ఇక్కడ చూడండి, అంటే మనకి ఫస్ట్ క్యూబ్ తర్వాత స్క్వేర్ వాల్యూస్ వస్తున్నాయి అనుకుందాం. ఇది వచ్చేసి మనకి 4 స్క్వేర్ వాల్యూ, రైట్. ఇక్కడ చూడండి, ఇది మనము
1 క్యూబ్ వాల్యూ అనుకుంటే, ఇది మనం 1 స్క్వేర్ వాల్యూ అనుకుంటే 1 క్యూబ్ 1 స్క్వేర్, 2 క్యూబ్ 2 స్క్వేర్, 3 క్యూబ్ 3 స్క్వేర్, ఇక్కడ మనకి 4 క్యూబ్ రావాలి, రైట్. 4 క్యూబ్ వాల్యూ వచ్చేసి 64 కదండి, మన ఆన్సర్ 64 అవుతుంది, రైట్. చాలా ఈజీ కదండి. అండ్ అలాగే చూడండి 82, 70, 76 చూడండి రాస్తాను. 82, 70, 76 అండ్ అలాగే 64 అండ్ 70 అండ్ 58 హౌ మచ్ అని ఇచ్చాడు. అయితే మనము ఇక్కడ మనకి ఇక్కడ లాంగ్ గ్యాప్స్ కనబడుతున్నాయి కాబట్టి దగ్గరగానే ఉండేవి. మనం ఫస్ట్ ఎడిషన్ని యాడ్ చేస్తే ఎలా అంటే ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ని యాడ్ చేయాలి. చూడండి ఒకసారి, మనకి ఇక్కడ 82లో నుంచి -12 అవుతుంది, అండ్ అలాగే ఇక్కడ +6 అవుతుంది, అండ్ అగైన్ ఇక్కడ -12 అవుతుంది, అండ్ అగైన్ ఇక్కడ -6 అవుతుంది, అండ్ అగైన్ ఇక్కడ -12 అవుతుంది, అండ్ అలాగే ఇక్కడ అంటే ఇక్కడ చూడండి రిలేషన్ మనకు వచ్చేసి -12 + 6 -12 + 6 -12, ఇక్కడ +6 యాడ్ చేస్తే 58కి +6 యాడ్ చేస్తే చూడండి 14, 1 క్యారీ అవుతుంది 64, మన ఆన్సర్ వచ్చేసి 64, రైట్. అండ్ అలాగే మనకి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 4, 10, 22, 46, 96, 190 అండ్ 382. ఇది వచ్చేసి మిస్సింగ్ నెంబర్ అండి. నేను ఈ ప్రాబ్లం ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఈ సిరీస్లో మనకి అలా క్వశ్చన్ మార్క్ ఇచ్చి మిస్ అయిన నెంబర్సే కాకుండా, మనకి రాంగ్ నెంబర్సే కాకుండా ఇది రాంగ్ నెంబర్స్ ఇస్తాడండి. ఇది రాంగ్ నెంబర్స్లో క్వశ్చన్, సిరీస్లో రాంగ్ నెంబర్స్ క్వశ్చన్ ఇదండి. మనకి యాక్చువల్గా మనం యాప్టిట్యూడ్లో చూస్తాము ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని, మనం మిస్సింగ్ నెంబర్స్ని చేస్తాము యాప్టిట్యూడ్లో, అండ్ అలాగే రాంగ్ నెంబర్స్ని కూడా చేస్తాము. అదే ఫార్మేట్లో రీజనింగ్లో కూడా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ రీజనింగ్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే, రీజనింగ్లో చాలా సింపుల్ థాట్స్తో మనకి ఆన్సర్ అయితే వస్తుంది. యాప్టిట్యూడ్లో అనేసరికి మనకి చాలా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ వేరియేషన్స్ని మనం టక్మని మన మైండ్లోకి తీసుకొచ్చుకోగలిగితేనే మనం ఆన్సర్ చేయగలం. కాకపోతే రీజనింగ్లో అలా కాదండి, ఈజీగా మనము జస్ట్ ఆఫ్ 2 seconds ఆఫ్ 3 seconds మన మైండ్కి షార్ప్నెస్ పెడితే మనము వెంటనే ఆ రిలేషన్ని కనుక్కోగలము. అండ్ అలాగే మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తే ఈ సిరీస్ అనే టాపిక్ని చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ అలాగే మీకు తెలుసండి, ఈ సిరీస్ అనే టాపిక్లో నుంచి మనకి యాప్టిట్యూడ్లో కానీ అండ్ రీజనింగ్లో కానీ ఆ క్వశ్చన్ పడింది అంటే 5 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టేనండి. యాప్టిట్యూడ్లో అయితే కన్ఫర్మ్గా 5 మార్క్స్ ఇస్తారు, అండ్ రీజనింగ్లో అయితే కూడా ఖచ్చితంగా 5 మార్క్స్ ఇస్తాడు. అండ్ అలాగే ఒకవేళ డైరెక్ట్గా నెంబర్ సిరీస్లో నుంచి మాత్రమే ఇవ్వకపోయినా సరే, మీకు నెంబర్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ కలిపి ఇచ్చినప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా చేయగలుగుతారు. అండ్ అలాగే నా తర్వాత వీడియోలో కూడా నేను ఆల్ఫాబెట్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ని కూడా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు మన ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు కదా, మిస్సింగ్ నెంబర్ని ఎలా కనుక్కోవాలి అంటే, మనము ఇక్కడ కూడా గ్యాప్స్ని ఫస్ట్ అయితే మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనం గ్యాప్స్ని మాత్రమే చూడాలి. ఇక్కడ చూడండి, మనకి 4 to 10 అంటే +6 అవుతుంది, అండ్ 10 to 22 అంటే +12 అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ మనకి ఏదో రిలేషన్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. చూడండి, అండ్ అలాగే 22కి +12 యాడ్ చేస్తే 22కి +24 యాడ్ చేస్తే 46 అవుతుంది. ఇక్కడ చూడండి, మనము ఈ రిలేషన్లో మనకి ఇక్కడ డబల్ ఆఫ్ నెంబర్స్ అవుతున్నాయి. అంటే ఇక్కడ +24 యాడ్ చేస్తే 46 అయింది. అంటే ఇక్కడ 48 యాడ్ చేస్తే 46కి 48 యాడ్ చేస్తే 94 అవుతుంది. కానీ ఇక్కడ మనకి 96 ఇచ్చాడు. అండ్ అలాగే మనం నెక్స్ట్ రిలేషన్ కూడా చూసి మనం కన్ఫర్మ్ చేద్దాము ఆన్సర్ కరెక్ట్గా కాదా అని. చూడండి, ఇక్కడ 94కి 96 యాడ్ చేస్తే 190 అవుతుంది. సో మన రిలేషన్ వచ్చేసి కరెక్ట్. అండ్ తర్వాత కూడా ఒకసారి చూద్దాం. చూడండి, 96కి డబల్ చేస్తే 192, 192ని 190కి యాడ్ చేస్తే 382. సో మన రిలేషన్ కరెక్ట్. మనము చేసిన దాంట్లో ఈ రిలేషన్ అయితే మనకు సరిపోయింది. మన గ్యాప్స్ నెంబర్స్ని మనం డబుల్ చేసుకుంటూ వచ్చాము.
అప్పుడు మన రిలేషన్ సరిపోయింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి రాంగ్ నెంబర్ వచ్చేసి 96. యాక్చువల్లీ ఇక్కడ 94 ఉండాలి, మనకి 96 ఇచ్చి మనల్ని రాంగ్ నెంబర్ని కనుక్కోమన్నారు. అయితే మన ఆన్సర్ వచ్చేసి 96 అండి. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఇంకా చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్ మీకు చేరుతాయి. అండ్ అలాగే ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఇలాగే ప్రిపరేషన్ ట్రిక్స్ని మీరు మీ మొబైల్లోనే చూడగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.